హలో అండి, అందరికీ నమస్కారం. సో చూసుకుంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈడేంట్రా బాబు ఇక్కడ ఉన్నాడు, ఇంట్లో హంపీలో ఉండాలి కదా అనేసి. సో హంపి నేను వెళ్ళింది నిజమంటే హంపిలో వెళ్ళి తిరిగాను. సో యాక్చువల్ గా నా ప్లాన్ ఏంటి అంటే, నా హంపి నుంచి యూనిక్ ప్లాన్ ఒకటి ప్లాన్ చేశాను అనమాట. ట్రిప్ ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ తెలుగులో కాదు ఏ లాంగ్వేజ్ లో కూడా చెయ్యని ట్రిప్ ప్లాన్ చేశాను. అది కొంచెం కష్టమే, కానీ నేను చేయలేకపోయాను. నాకు మధ్యలో కొంచెం ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటికి రావాల్సి వచ్చింది. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో. సో డబ్బులు కూడా అయిపోవడం జరిగింది. సో దాని వల్ల నేను డైరెక్ట్ గా హంపి నుంచి ఇంటికి రావడం జరిగింది. సో యాక్చువల్ గా ప్లాన్ ఏంటి అంటే, అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఐ విల్ రివీల్ దట్ ప్లాన్, అప్పుడు ఏంటంటే చాలా మంది చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవేమో, కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా డెఫినెట్ గా ఐ విల్ ట్రై టు డూ దట్ యూనిక్ కంటెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అండి, నేను వచ్చేసాను హైదరాబాద్, హంపి నుంచి హైదరాబాద్ వచ్చేసాను. సో వచ్చేటానికి వీడియోస్ చేయలేకపోయాను, దట్ ఈస్ ద పాయింట్. సో వచ్చే వీడియో నేను చేయలేకపోయాను, అందుకే ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే డెఫినెట్లీగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలియాలి. నేను ప్రాపర్ గా ఇప్పుడు హంపి పోయేసి ఎలా వచ్చాను ఏంటి అని చెప్పకుండా వేరే ట్రిప్ స్టార్ట్ చేస్తే అది ఎక్కడో మిస్ మ్యాచ్ అయినట్టు ఉంటది. సో అందుకోసం ఈ వీడియో నేను చేస్తున్నాను మెయిన్ గా. సో వచ్చేటప్పుడు నేను వీడియోస్ చేద్దాం అనుకున్నా అండి, కానీ నా ఫోన్ లో స్టోరేజ్ సరిపోవట్లేదు. యాక్చువల్ గా మీ అందరికి తెలుసు, నా ఫోన్ ఐఫోన్ లో నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. బట్ నాది 128 GB. సో దానికి తక్కువ స్పేస్ ఉంటది. నేను ఒక్కొక్క వీడియో తీస్తే ఒక వీడియోనే నాకు ఫుల్ స్టోరేజ్ కవర్ అయిపోతుంటది. నేను ఇమీడియట్ గా అదే రోజు ఎడిట్ చేయాలి, అదే రోజు అప్లోడ్ చేయాలి, అదే రోజు డిలీట్ చేయాలి. దెన్ ఓన్లీ నాకు వేరే కొత్త వీడియో చేయడానికి ఆప్షన్ ఉంటది. సో కంపెనీ నుంచి వచ్చేటప్పుడు నేను వీడియోస్ చేయలేకపోయాను, దట్ ఈస్ ద పాయింట్. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు. ఇంకా మాట్లాడుకుంటే మన ఫర్దర్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటే అండి, డెఫినెట్ గా నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఇండియాలో ఇంకా ట్రిప్స్ చేయను, ఇండియాలో ట్రిప్ వెళ్ళను. సో ఇండియాలో చాలా మంది చూపిస్తున్నారు, సో నేను చూపించలేకున్నాను. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ వాటి గురించి చేస్తున్నారు, రాజస్థాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అందుకోసం ఇప్పటి నుంచి మనం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడితే అది ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి మాత్రమే పెడతాను. సో ఏ దేశం వెళ్తే బాగుంటది అనేసి మీరు కామెంట్ చేయండి. ఇక నుంచి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇక నుంచి నెక్స్ట్ మనకు వచ్చే వీడియోస్ అన్నిట్లలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. ఆ దేశం గురించి, ఆ దేశం కల్చర్ గురించి, ఆ దేశంలో ఉన్న నేచర్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాము, చూడబోతున్నాము. సో నాకు తెలుసు మీరందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా నాకు తగ్గ ఎఫెక్ట్ కి వ్యూస్ రావట్లేదని నేను భావిస్తున్నాను. ఎస్, రావు. ఇప్పుడు చూద్దాం ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో. డెఫినెట్ గా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ అంతే అండి చెప్పాలనుకుంది. సో ఇప్పటికైతే హైదరాబాద్ లో ఉన్నాను. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని డెఫినెట్ గా మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగనే నా పాత వీడియోస్ చూడండి, ప్రాపర్ గా ప్రతి ఒక్కటి చెప్పినాను, చూపించినాను. మీకు ఏం బాగలేదో కామెంట్ చేయొచ్చు. మీరు ఒకటి పర్టికులర్ గా ఒకటి బాగలేదు అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చూస్తున్నంతసేపు, నాకు చూపించినంతసేపు వీడియోస్ బాగానే ఉంటున్నాయి, బట్ ఎందుకు చూడట్లేదు? ఈ క్వశ్చన్ నన్ను బాగా ఇది చేస్తుంది. బట్ ఓకే, చూద్దాం ఎన్ని రోజులు మీరు చూడకుండా ఉంటారో. అండ్ డెఫినెట్ గా నేను కూడా మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు బాగా తీద్దాం అనేసి ట్రై చేస్తూ ఉంటాను. నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను. సో అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.